వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. దామచర్ల మండలం నర్సాపురం గ్రామ పంచాయతీ నందు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కొప్పోలులో సూర్యాపేట లయన్స్ హై హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. కాంగ్రెస్ కార్పొరేటర్లు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న ముదిరాజ్ సింహావలోకనం సదస్సు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. ఎండలు లెక్క చేయకుండా నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాముద పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్. పురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన సిపిఎం నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన సభ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గిట్టుబాటు ధర పెంచి ఇవ్వాలన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర. రఘునాథపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈరోజు దామరచర్ల మండలం నర్సాపురం గ్రామ పంచాయతీ నందు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం లబ్ధిదారులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దామచర్ల మండలం నర్సాపురం గ్రామ పంచాయతీ నందు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చిన ప్రజాప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిరుపేదల సొంత ఇంటి కలలు నెరవేరుస్తూ వారి కుటుంబాలలో ఆనందాలు చూస్తుంటే ప్రజాప్రభుత్వంలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూనే నిరుపేదల సంక్షేమం కోసం సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక వినూత్న పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ప్రజాప్రభుత్వానికి పేద ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, అనునిత్యం మీకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ స్టార్స్ ఎలైట్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కొప్పోలు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 60 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ మరియు కళ్లద్దాలను పంపిణీ చేయడానికి సిఫారసును చేశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ స్టార్స్ ఎలైట్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కొప్పోలు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 60 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ మరియు కళ్లద్దాలను పంపిణీ చేయడానికి సిఫారసు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ గవర్నర్ రేపల మదన్ మోహన్ మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా వారి పరిధిలో చేతనైనంత సహాయాన్ని సేవలను ఇతరులకు అందజేయాలని కోరారు. లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలలో ఎంతోమందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించామని, కళ్లద్దాలను పంపిణీ చేశామని, ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆర్సి పాల్వాయి, హరిప్రసాద్, సాధు కిరణ్, పి శ్రీనివాస్ రెడ్డి, బండ నర్సిరెడ్డి, అంజిరెడ్డి, కొప్పోలు ఉప సర్పంచ్ ఐతగోని వెంకటేశం గౌడ్, వార్డు సభ్యుడు జక్కల సైదులు, సూర్యాపేట లయన్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ సూర్యాపేట ఐ హాస్పిటల్ వారి సారథ్యంలో మన ఊళ్ళో లయన్స్ ఐ స్క్రీనింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వచ్చినారు. థ్యాంక్స్. అదేవిధంగా దీన్ని ఇట్లాంటి సేవల్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఎక్కువ మందిని మీరు పిలవండి, వేరే వాళ్ళని కూడా పిలవండి, సేవలు చేసుకుందాం. ఫ్రీగా ఐ సర్జరీ కూడా చేస్తాం. సో హరిప్రసాద్ రీజన్ చైర్పర్సన్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు, అదేవిధంగా ఐ హాస్పిటల్ సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ సూర్యాపేట నుంచి విచ్చేసినటువంటి టెక్నీషియన్స్, వారి బృందంకి మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కొప్పోలు గ్రామంలో లయన్స్ క్లబ్ ఈ యొక్క హై స్కూల్కి దాన సేవలు అందించడం జరిగింది పిల్లలకు. అదేవిధంగా మీ దగ్గర కూడా నేను ప్రత్యక్షంగా వచ్చాను, 2-3 సార్లు క్యాంపులు జరిగింది. సో లయన్స్ క్లబ్ అంటే ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సేవ చేయడమే. అంటే మీరందరూ అనుకోవచ్చు ఈ సార్లకు హరిగారికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, పొలాలు ఉన్నాయి అక్కడి నుంచి వస్తాయని కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా మా జేబుల నుంచి మేము సంపాదించిన భాగంలో కొంత భాగం ప్రజలకు ఉపయోగించాలి. ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇవ్వడంలోనే సంతోషం, ఇవ్వకపోతే శూన్యం. ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపకంగా ఇవ్వాలి. నీకున్నటువంటి సంపదనని ఇవ్వండి, నీకున్న తెలివితేటలన్నీ ఇవ్వండి, నీకున్న శక్తిని ఇవ్వండి. నీకు ఏది లేకపోయినా ఒక పంచాయతీ వచ్చింది మీరు రమ్మంటే రావాలా అంటే సమయాన్ని ఇవ్వాలి. ఇది సేవ చేసేటువంటి లక్ష్యము, ఒక ముఖ్య ఉద్దేశము. లయన్స్ క్లబ్ సేవ చేయడమే తప్ప ఏం లేదు. సేవలు ఎక్కడ చేస్తాము అంటే ఆరోగ్య రీత్యా చేస్తాం, విద్యారంగంలో చేస్తాం, ఆరోగ్య రంగంలో చేస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరికి ఏది అవసరం ఉన్నా చేస్తాం. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మన లయన్స్ క్లబ్ మిత్రులు ఉంటారు. ఈ సంవత్సరము ఈ పాల్వాయి హరి గారు మాకు రీజన్ చైర్మన్, వారికి ఒక 10 క్లబ్బులు ఇచ్చాము. 10 క్లబ్బులను వారు సూపర్వైజ్ చేస్తున్నారు. ఎవరికి ఏం కావాలి, ఆరోగ్య రీత్యా కావాలన్నా, విద్యా అభివృద్ధిలో కావాలన్నా, ఇంకేమన్నా పిల్లలకు స్కాలర్షిప్స్ కావాలన్నా అన్నిటి కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా మీ గ్రామవాసి కాబట్టి ఈరోజు లయన్స్ ఐ హాస్పిటల్ సూర్యాపేట వారి యొక్క సౌజన్యంతో మీ అందరికీ కంటి పరీక్షలు చేస్తారు, శుక్ల పరీక్షలు చేస్తారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఆపరేషన్లు అవసరం ఉంటాయో అందరు కలిసి ఒకే రోజు, వీలైతే ఈ రోజే తయారు కాండి, వాళ్ళ డేట్ ఇస్తారు మేడం వాళ్ళు ఇక్కడ, లేదా ఎక్కువ మంది వస్తే కూడా 2 సార్లు కూడా మీకు ఆపరేషన్ ఉచితంగా చేస్తారు. ఎవరైనా మీకు ఇంకా మంచి అద్దాలు కావాలి, మంచి గ్లాస్ కావాలంటే 5,000, 10,000, 6,000 వాళ్ళు అడిగితే మీరు ఇవ్వండి. మీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అందరికి చెప్పి మధ్యాహ్నం వరకు భోజనం చేసేంత వరకు ఉంటారు. భోజనం తర్వాత కూడా మీకు అవసరం ఉందంటే వీళ్ళు ఉంటారు. అందరూ మీ యొక్క కంటి పరీక్షలు చేసుకొని అద్దాలు కూడా లిస్టు రాసుకొని, ఒకవేళ హరిగారు ఎవరైనా డొనేషన్ ఇవ్వగలిగితే ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారు. మరి ఇంకొకసారి కూడా సర్పంచ్ గారు లేరా, ఒకరోజు కొంచెం వర్షాలు పడ్డాక కూడా ఒక స్పెషాలిటీ క్యాంపును పెడదాం. గుండె జబ్బులకు సంబంధించినటువంటిది కానీ, నరాలకు సంబంధించింది కానీ, గర్భిణీ స్త్రీలకు సంబంధించింది కానీ, జనరల్ కానీ, షుగర్ పరీక్ష కానీ, బీపీ పరీక్ష కానీ, ఈసీజీ కానీ, 2D కానీ. ఈ సంవత్సరము మనం యశోద హాస్పిటల్ వారిచే దాదాపు 38 నుంచి 40 క్యాంపులు చేయడం జరిగింది. మీ అందరికి ఇష్టం ఉంటే హరిగారు ఇక్కడ యశోద హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక 600-700 మంది వస్తే అన్ని పరీక్షలు చేస్తారు. మీరు ఒక దగ్గర పోవాలా, డాక్టర్ దగ్గర కంటే 500 ఫీజు కట్టాలా, 200 రూపాయలు ఈసీజీకి ఇవ్వాలా, 2Dకి ఒక్కొక్క 1,000-2,000 ఇవ్వాలా, 5,000-6,000 వాళ్ళే మీ దగ్గరకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ సేవలన్నీ కూడా దాదాపుగా 17,50,000 మందికి మా జిల్లా సహాయ సహకారాలు అందించారు. ఇంకా ఒకటి మీకు మీ అందరిని కోరుకునేది,
మన గ్రామంలో ఎవరైనా చనిపోయినట్లయితే చనిపోగానే దహనం చేయకుండా కంటి పొరలియండి. కంటి గుడ్డు కాదు, కన్నును తీసేయరు. కంటి పొర ఇట్లా తీసిస్తారు. ఆ పొర 3-4కి చూపొస్తుంది. కొన్ని లక్షల మంది వెయిటింగ్లు ఉన్నారు. సో మనం ఏం చేస్తాం, పోయినాక ఏం లేదు, దానం చేస్తాం కదా, బొంద పెడతారో దానం చేస్తారు. మనం ఏం చేయాలో ఆ పొర తీసేస్తే 4కి మనకు వస్తుంది. 2 పొరలు తీస్తే 4కి వస్తుంది. ఈ సంవత్సరము 1800 కండ్లను దానం చేపించినాం మేము. 1800 చనిపోయిన వాళ్ళ నుంచి కన్నులు తీసి, కన్ను కాదు పొరలు తీసాం. ఒక 4-5 వేల మంది కంటి చూపు వచ్చింది. చనిపోయిన వారిని దహనం చేయకుండా పిల్లల చదువు కొరకు బొందబెట్టలేదు, దహనం చేయలేదు. 17 మందిని అలానే వాళ్ళకి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? హాస్పిటల్ వాళ్ళకు, మెడికల్ కాలేజీలకు ఇస్తే వాళ్ళు దాన్ని భవిష్యత్తులో మనకి ఏం జరగాలన్నటువంటి విషయానికి రీసెర్చ్ చేసుకొని చేస్తారు. సో మంచి సేవలు అందిస్తున్నారు. మీరందరూ కూడా వర్షాలు పడ్డాక మీ హరిని గట్టిగా అడగండి, సార్ మాకు ఒక పెద్ద క్యాంప్ కావాలండి, క్యాంప్ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేద్దాం. ఓకే, ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని, సూర్యాపేట వారు కూడా వాళ్ళు పాపం ఏ రోజు ఎప్పుడు ఎన్నడూ అడిగితే వాళ్ళు ఎన్ని క్యాంపులకైనా వస్తున్నారు. మీరు ఇంకా వర్షాలు పడ్డాక కూడా ఓన్లీ కంటి పరీక్షలు రమ్మన్నా మళ్ళీ కూడా వస్తారు. ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పాల్వాయి హరి గారు తన సొంతంగా ఖర్చు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తన జన్మస్థలంలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం కొరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సూర్యాపేట ఐ హాస్పిటల్ వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఏమనుకోవద్దు, నాకు ఒక సమావేశం ఉన్నందువల్ల తొందరలో వెళ్తున్నాను. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా హరి ద్వారా తెలిపియండి, మీకు ఏదంటే చేస్తాం. థ్యాంక్ యూ. కొత్తగూడెం కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి అయ్యప్ప నగర్లోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన కార్పొరేటర్లు పోటీ చేసిన డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి అయ్యప్ప నగర్లోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన కార్పొరేటర్లు పోటీ చేసిన డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏ విధంగా ప్రజా సమస్యలపై స్పందించాలనే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఆశతో కార్పొరేటర్లుగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపూరపు లలిత కుమారి, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, కార్పొరేటర్లు కాల్వ భాస్కర్ రావు, కొత్వాల విమలాదేవి, సిరపు సుగుణ, చారప శాంత, పైడిపల్లి జయలక్ష్మి, దున్నపోతల మణి, దొంతెబోయిన నరేష్, ధర్మసోత్ నరేష్, బట్టు మురళి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పైడిపల్లి మహేష్, LDM కార్పొరేటర్ బద్ద కిషోర్, మాజీ పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ డైరెక్టర్లు కనగాల నారాయణరావు, కాంగ్రెస్ నాయకులు SVRK ఆచార్యులు, మిరియాల కమలాకర్, చింత నాగరాజు, డిష్ నాగేశ్వరరావు, వాసుమల్ల సుందర్రావు, మాలోత్ కోటి నాయక్, వాళ్లపల్లి రాంబాబు, నరిగి సుజాత, చాళ్లగుండ్ల సుజాత, బూక్యా చంటి, రాము, పెండ్యాల శ్రీనివాసరావు, బూసి శ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారం. మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఈరోజు మొదటిసారిగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిసిసి ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం మనం అంతకుముందు సర్పంచులతో పంచాయతీ కమిటీలు ఉన్నాయి, మున్సిపల్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డివిజన్లు ఏర్పాటైనాయి కాబట్టి డివిజన్ కమిటీ అనేది ఏర్పాటుకు ఆదేశాలు చేశాము. త్వరగా పంపించాము. ఆ విధానం ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే గతంలో మున్సిపాలిటీ నుంచి ఇందిరమ్మ కమిటీలు మనం వేసుకున్నాం. స్థానికంగా ఆ ఇందిరమ్మ కమిటీల వలన కొన్ని ఇబ్బందులు పడ్డాం. వేరే పార్టీ వారు మనకి కొంత సంఖ్యత కుదరక మొత్తం కమిటీలు మొత్తంగా వాళ్ళే స్థానిక ఎమ్మెల్యే కావడం వలన అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దానివల్ల కొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇబ్బంది పడటం జరిగింది. ఈ విషయాన్ని మన ప్రీతమ నాయకుడు కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెలియపరచగా ఆయన ఇంతకుముందే ఫోన్ చేసి ఇమీడియట్గా రేపు మధ్యాహ్నం కల్లా కార్పొరేషన్ ఏర్పాటైనందుకు పాత కమిటీలన్నీ రద్దు చేస్తున్నాం, ఇప్పుడు కొత్త కమిటీ ఇమీడియట్గా మీరు చేయండి 5 సభ్యులతోనే రేపు మధ్యాహ్నం కల్లా ఇస్తే దాన్ని ఎంపీ గారి ద్వారా మనం ఫైనల్ చేయించుకునే ఏర్పాటు చేద్దాం అని చెప్పడం జరిగింది. అందుకోసం మనకేంటంటే యాక్చువల్గా మనం డివిజన్ కమిటీల మీద ఈరోజు సమావేశం అనుకున్నాం. మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇది ముఖ్యం, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇందిరమ్మ కమిటీలు దాన్ని ముందు డిస్కస్ చేసి సెకండరీ డివిజన్ కమిటీలు కూడా మనం ఏరియాస్ వైజ్గా ఇది డిసైడ్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక 4 డివిజన్లలో ఇక్కడ ఉన్న టీం ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే ఎవరైనా యాక్టివ్ ఉన్న కార్పొరేటర్స్ నాయకులందరూ కూడా ఒక్కొక్క డివిజన్లో వెళ్ళి అక్కడ కమిటీలు వేసి పార్టీ స్ట్రెంత్, పార్టీ బలపడడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందు ఇందిరమ్మ కమిటీలకి ఆ నామ్స్ ఒకటి మనకి కార్పొరేషన్ సంబంధించి పంపిస్తున్నారు, ఇంకా రాలేదు. దానికోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నాం. మీకే కోరిపడుతుందనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి ఉత్సాహపడి మాట్లాడదామనే ఉద్దేశంతో అయింది. కార్పొరేటర్స్ మీ అనుభవాలు వచ్చేటప్పుడు మీ అనుభవాలు చెప్పండి. ఈ డివిజన్లో ఏ విధంగా ఎలక్షన్లో మీరు గెలుపొందారు అనేది చెప్పండి. అలాగే ఓడిపోవడానికి కారణాలు కూడా చెప్పండి. ఓడిపోయిన వాళ్ళు దయచేసి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ రోజు కూర్చోబట్టి మాట్లాడాలి. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే ముదిరాజ్ సింహవలోకనం సదస్సుకు ముదిరాజుల జీవన స్థితిగతులు, సమస్యలపై పిట్టల రవీందర్ ముదిరాజు రాసిన పుస్తకం ఆవిష్కరణను విజయవంతం చేయాలని ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే ముదిరాజ్ సింహావలోకనం సదస్సును ముదిరాజుల జీవన స్థితిగతులు, సమాజంపై పిట్టల రవీందర్ ముదిరాజు రాసిన పుస్తకావిష్కరణను విజయవంతం చేయాలని ముదిరాజ్ విద్యావంతుల వేదిక నాయకులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు, పుస్తకావిష్కరణ, గోడ పత్రికలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజు సమాజ ప్రస్థానాన్ని వాస్తవాలను అక్షరబద్ధం చేస్తూ పిట్టల రవీందర్ పుస్తకం రాశారని చెప్పారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉన్న జలవిహార్లో ఈ నెల 26 మంగళవారం ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు. ముదిరాజు జాతి స్థితిగతులను వర్తమాన భవిష్యత్తులను కళ్లకు కట్టే ఈ విలువైన గ్రంథ ఆవిష్కరణకు ముదిరాజ్ మేధావులు యువత పెద్దలు అందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సు పుస్తకావిష్కరణకు రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని చెప్పారు. ముదిరాజు విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశబైన శంకర్ ముదిరాజ్, కట్ల సైదులు, మేకల శ్రీహరి, సుదర్శన్, బాల్య, పిట్టల శంకర్, అజయ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కులు చెల్లించే భక్తులు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కులు చెల్లించే భక్తులు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. श्री विष्णवे परमात्मने जय बोलो यज्ञ भगवान
భగవానికి సుదర్శన భగవానికి ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రార్థనను మనం ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తున్నాము. మా సంకల్ప మంగళం చక్రరాజాయ మహనీయ ప్రార్థనే పరిష్కారాయ మంగళం మంగళాశాసనే సాతాన్య పురోగమయే రాధాదే సత్రదాయ మంగళం లక్ష్మీనారసింహ స్వామి గోవింద. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, గెరిల్లా పోరాట గిరిదళం నాయకుడు, సిపిఐ జాతీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ అమరజీవి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రవణ్ కుమార్లు పేర్కొన్నారు. నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, గేరిల్ల పోరాట గిరిదళం నాయకుడు, సిపిఐ జాతీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ అమరజీవి అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శకులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. నల్లమల్ల గిరిప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్గొండలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటాలు నడిపి భూమి లేని పేదలకు లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడంలో అగ్రభాగాన ఉన్నాడని అన్నారు. పేదల కోసము నిరంతరం రాజీ లేని సమరశీల పోరాటాలు నడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డి, నాయకులు వి లెనిన్, అక్బర్, ముత్యాల జిల్లా సత్యం, యూసుఫ్, సీతారాములు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొర్షెట్టి లక్షాది నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. కురవి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొత్తు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొర్రిశెట్టి లక్షాది నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణకంటి హేమ సతీష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ నాయుడు, ఆత్మ చైర్మన్ కాసం లింగారెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీపీ రాజేష్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నంద్యాల సోమిరెడ్డి, వెన్న మధుకర్ రెడ్డి, కొనతం అప్పిరెడ్డి, నాగు నాయక్, చత్రు నాయక్, చిన్న తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన సిపిఎం నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధాలు, దేశీయ నిత్యావసరాల ధరలపై ప్రభావం అనే సెమినార్కు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ కల్లూరి మల్లేశంతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన సిపిఎం నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధాలు, దేశీయ నిత్యావసరాల ధరలపై ప్రభావం అనే సెమినార్కు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ కల్లూరు మల్లేశంతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలవర్గాన్ని మూసివేయడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్కు $100 దాటాయని, దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా రసాయనాల, ఎరువులు, ముడి పదార్థాల సరఫరా దెబ్బతిని దేశంలో ఎరువుల కొరత, ధరల పెరుగుదల ఏర్పడిందని, దీనికి తోడు డీజిల్ ధరల పెరుగుదల వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల పేరుతో అమెరికా, ఇజ్రాయెల్, సామ్రాజ్యవాద దేశాలు, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులు చేస్తున్న దాడుల వల్ల ఇక్కడ ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కోఆప్షన్ సభ్యులుని ఘనంగా శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, నాయకులు మొరిగాడి రమేష్, సూదగాని సత్యరాజయ్య, జూకంటి పౌలు, గనగాని మల్లేష్, బాలరాజు, మొరిగాడి మహేష్, చెన్న రాజేష్, మాదాని నవీన్, యాసారపు ప్రసాద్, కాసుల నరేష్, మొరిగాడి అజయ్, ముప్పడి యాదగిరి, సంగిరాజు, పిక్క గణేష్, చింతల సరిత, నాగరాజు, మహిళా సంఘం నాయకులు మొరిగాడి భాగ్యలక్ష్మి, మొరిగాడి స్వరూప, గనగాని భాగ్యలక్ష్మి, మొరిగాడి మహాలక్ష్మి, అనిత, బొబ్బిడి యశోద, ఐఎన్టీయు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇవాళ దీని అన్నిటి కూడా దోపిడీ పెట్టడమే ప్రధాన కారణంగా ఉన్నది. అదే తరుణంలో మన దేశానికి వచ్చినప్పుడు అమెరికాని ఏ ఒక్క మాటలని చేతగాని దద్దమ్మ ప్రధానమంత్రి మన దేశంలో ఉన్నాడు. వాడు మనకు సంబంధించిన భారత సంగతిని భారత అవమానపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మహిళలు అక్కడికి పోయి డెలివరీ కోసం అక్కడికి వస్తున్నారు, వీసా కోసం
ఇక్కడ పౌరసత్వం కోసం భారత మహిళలు చిక్కడ పిల్లలు అంటారు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ట్రంప్ అధికారం రాగానే మనం చూసినాం, మన దేశానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ చదువుకుంటే అక్రమంగా చొరబడ్డారని ఒక యుద్ధ విమానంలో యుద్ధ ఖైదీల కంటే దారుణంగా మన వాళ్ళని చేతులు కట్టేసి తీసుకొచ్చి పంజాబ్లో పడేసిపోయింది. పెట్రోల్ బంక్ వల్ల ఏంటంటే ఆయిల్ నిల్వలు వచ్చేదంతా ప్రపంచంలో 20% ఆయిల్ నిల్వలు వచ్చేవన్నీ కూడా ఇరాన్ పక్కకున్న హర్మజ్ జలసంధి నుంచి వస్తాయి. ఆ హర్మజ్ జలసంధి ఇరాన్ ఎందుకు అక్కడెక్కడో జరుగుతుంది కదా యుద్ధం, అంత పెద్దనైనా సరే చెమటలు పట్టించిన పరిస్థితిలో ఇవాళ ఇరాన్ చూసినాం. అనేక వేరుంటుంది వారు మాట్లాడే పద్ధతి, సమస్యలపై వాళ్ళు చేసేటువంటి ఛాలెంజ్, ఇవన్నీ కూడా పాలక పక్షాన్ని కదిలిస్తుంది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఇక్కడ సిపిఎం పార్టీకి వచ్చింది. అందుకే సిపిఎం పార్టీ ప్రజల గొంతుకగా ఉంటుంది. ఆలేరు పట్టణంలో ఉన్నటువంటి సమస్యలపై రాజీ లేని పోరాటాలు కొనసాగిస్తుంది. అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా కూడా రంగ పరిధిలో ఇర్ఫానా గారు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. ఆ రకంగా పోరాటాన్ని కొనసాగిస్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అరే నిరుద్యోగులు, చదువు వ్యవహారం సరిగ్గా డిగ్రీలు లేక మీరందరూ కూడా సునాయాసంగా డబ్బులకు అలవాటు పడి ఏదో చేస్తున్నారు. ఇదంతా ఫేక్ డిగ్రీలతోటి మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆర్టీఐ అని చెప్పని విలేకరుల నాదని ఇదని ఏంటంటే ఇది కాక్రోచ్ అంటే కాక్రోచ్ అంటే బొద్దింకలు పరాన్న జీవులు అన్నాడు ఆయన. దాన్ని యూత్ అంతా మోటివేట్గా తీసుకొని నిజంగా మేము పరాన్న జీవులమే, మేము బొద్దింకలమే. ఎందుకంటే వాస్తవం మాలో ఎంప్లాయ్మెంట్ ఉంటే కదా, మేము ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి పరాన్న జీవులం. మేము కారణం నువ్వే కదా అన్నాడు. మేము పరాన్న జీవులు తయారవడం కారణం ఎవరు? నువ్వే. వాళ్ళు మీరు చెప్పేది న్యాయం అని చెప్పని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా న్యాయం. అదేవిధంగా దంపతులకు మన ఆలేరు టౌన్ ఒకసారి హలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మరి నూతన కోఆప్షన్ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం జరుగుతా ఉన్నది. ఈ ఆత్మీయ సన్మానానికి విచ్చేసిన నవీన్ ఒకసారి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ కాదూరి అచ్చయ్య, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గిట్టుబాటు ధర పెంచి ఇవ్వాలని బీజేపీ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా సూచన చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 40% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇంకా 60% ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ కాదూరి అచ్చయ్య, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గిట్టుబాటు ధర పెంచి ఇవ్వాలని బీజేపీ పార్టీ ప్రభుత్వానికి ముందస్తుగా సూచన చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కేవలం 40% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇంకా 60% ధాన్యం కొనుగోలు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 26న
రైతు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో కలిసి బస్సు యాత్ర నిర్వహించబడుతుందన్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిరిగే శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గత నెల రోజుల క్రితం భువనగిరి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారని, అప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేశారని అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు నంద గంగేష్, పూజారి కుమారస్వామి, యాదగిరిగుట్ట టౌన్ ప్రెసిడెంట్ కర్రె ప్రవీణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పూల హనుమంతు, జిల్లా కౌన్సిల్ నెంబర్ వడ్డెమాన్ నరేందర్, జిల్లా నాయకులు జంపాల శ్రీనివాస్, మండల కార్యదర్శి బైరి మహేందర్, బీజేవైఎం మండల కార్యదర్శి గిరిబోయిన పరశురాములు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం రోజున బస్సు యాత్ర కార్యక్రమము ఒడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శనార్థంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, భాజపా కార్యకర్తలు అందరూ రేపు మంగళవారం రోజు, ఎల్లుండి వచ్చే మంగళవారం రోజు 26 తారీఖు రోజు మార్కెట్ సందర్శన ఉన్నది. ఈ కార్యక్రమం ఈరోజు ఆలేరు బీజేపీ పట్టణ ఆఫీస్లో గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా వడ్ల కొనుగోలు జరగట్లేదు. కాబట్టి కొన్ని నెలలుగా జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, పార్టీ బీజేపీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసి ఎన్నోసార్లు విన్నవించిన కలెక్టర్ కానీ, మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ విన్నవించిన వడ్ల కొనుగోలు అసలు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ రైతులకు వడ్లు లిఫ్టింగ్ చేయట్లేదు. కాబట్టి జిల్లాలలో, అన్ని జిల్లాల రైతులు అక్కడక్కడ మరణించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ 26-26 నాడు హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనగిరి, ఆలేరు ప్రాంతాన్ని సందర్శించి మరి సీఎం గారు ఆ ఒడ్లు కొనుగోలు చేయకుంటే వారి పరిస్థితి ఏంది, రైతులను అధ్వానంగా తయారు చేస్తున్నారు, మరి బీజేపీ ఆధ్వర్యంలో వారు ఒడ్లు కొనుగోలు చేయకపోతే ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి మార్కెట్ యార్డ్ సందర్శించి రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరతో సహా మరి ఏ గ్రేడ్ బదులు బీ గ్రేడ్ వేస్తారు. ఏ గ్రేడ్ వేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి, ఆలేరు, అదేవిధంగా వరంగల్ మీదుగా కొన్ని రోజులు బస్సు యాత్ర నిర్వహించి వెంటనే రైతుల కొనుగోలు చేయకుండా ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి, ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టి మరి సీఎం గారు ఇచ్చిన మాట తప్పి కనుక వారిపై కఠినంగా వివరించి వడ్లు కొనుగోలు చేసే విధంగా మరి అక్కడ రైతులు వరంగల్లో కానీ, జంగంలో కానీ, ఇక్కడ ఆదిలాబాద్ కానీ రైతులు మరణించిన వారికి మరి నష్టపరిహారం ఇవ్వలేదు ఇంతవరకు ఇన్సూరెన్స్ ఇట్లా. కాబట్టి దానిపైన అదేవిధంగా ఆలేరులో చాలా వడ్లు ఆలేరు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి మన బీజేపీ కార్యకర్తలందరూ, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మరి యొక్క వారి బాధలు తెలియజేసి మన ఒడ్లు కొనే విధంగా రైతులందరూ ఎవరెవరైతే ఒడ్లు కొనేది వాళ్ళందరూ రావాలి. కంపల్సరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఒడ్లు కొనకపోతే ఆ కల్లాల మీద నిద్రాస్తులు ఉండి ఆ కల్లాల మీద ఆకలి చావులు చచ్చిపోతుంటారు రైతులు. ఇలా వాళ్ళకి దిక్కు లేదు. ఇప్పటి వరకు కూడా పంట సేకరణలో, ధాన్యం సేకరణలో 30-40% వరకే వాళ్ళు సేకరించడం జరిగింది. ఇంకా 60% కల్లాల మీదనే ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఎల్లుండి బస్సు యాత్ర ద్వారా మా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు, రైతుల కష్టాలను తీర్చేందుకు బస్సు యాత్ర ద్వారా ఈ యొక్క రైతుల ధాన్యాన్ని కొంటారా, మీరు కొనరా అనేందుకు ప్రశ్నించేందుకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దీంట్లో రైతు సోదరులు, సోదరిమణులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంబడే కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఏదైతుందో కొనేటట్టు చేసి తద్వారా రైతులకు డబ్బులు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో సంగిశెట్టి శంబయ్య ఉన్నత పాఠశాలలో 2020-21 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం అత్యంత వైభవంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన గురువులను ఆహ్వానించిన పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలోని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గురువులతో మరోసారి ఆశీర్వాదం పొందారు. వారిని ఘనంగా సత్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో సంగిశెట్టి శంబయ్య ఉన్నత పాఠశాలలో 2020-2021 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం అత్యంత వైభవంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన గురువులను ఆహ్వానించిన పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలోని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గురువులతో మరోసారి ఆశీర్వాదం పొందారు. వారిని ఘనంగా సత్కరించారు. సామూహికంగా భోజనాలు చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. చదువుకున్న పాఠశాలను చూసుకున్న పూర్వ విద్యార్థులు సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో 150 మంది పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. దామచర్ల మండలం నర్సాపురం గ్రామ పంచాయతీ నందు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కోపోలులో సూర్యాపేట లయన్స్ హై హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. కాంగ్రెస్ కార్పొరేటర్లు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలి. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల వెల్లడి. ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 26న ముదిరాజ్ సింహావలోకనం సదస్సు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ. ఎండలు లెక్క చేయకుండా నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాముద పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్. పురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన సిపిఎం నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన సభ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గిట్టుబాటు ధర పెంచి ఇవ్వాలన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర. రఘునాథపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.